చర్చ్ దగ్గర మ్యూజియం ఇది. చైర్ ఆయన సెయింట్ థామస్ ఉపయోగించినటువంటి చైర్. Bones excavated from the grounds of St. Thom Church. ఇవన్నీ సెయింట్ థామ్ చర్చ్లో బోన్స్ దొరికినాయంట. మనుషులు, పాట్స్, బ్రోకెన్ earthware golden days. Go. Once we finish this, we will go. We came with everyone. Jason. సెయింట్ థామస్ మన భారతదేశానికి వచ్చి ఇక్కడ తమిళనాడులో ఇట్లా ప్రేయర్ చేసుకుంటుంటే మరి యేసు ప్రభుని ఎరగనటువంటి వ్యక్తి ఇట్లా ఆయనను చంపడం, వెనక నుండి వచ్చి చంపడం అనేది జరిగింది. ఇది కళ్ళ కట్టినట్టుగా మరి చాలా చక్కగా ఇక్కడ పెట్టిండ్రు. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఇలా చంపేశారన్నట్టు. హతసాక్షిగా వింపబడ్డాడు. హతసాక్షి అవ్వడం ఇప్పుడే కాదు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శిష్యుల నుండి కూడా ఇట్లాగనే హతసాక్షులుగా చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మరి 1 year ముందు మరి ప్రవీణ్ పగడాలను కూడా చంపారు కదా. అట్లనే మరి దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఈ రకంగా చంపబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పరలోక రాజ్యంలో వాళ్ళు యుగాంతం వరకు కూడా వాళ్ళు ఉంటారు అన్నట్టు, జీవించే ఉంటారు. మరణం అనేది ఈ లోకపరంగా ఉండేది, కానీ జీవం పరలోకం అనేది ఎప్పుడు ఉండేది. వచ్చింది వీడియో వస్తుంది.